రేపు ఒకవేళ మీరు అనుకుంటూ ఉంటే మీ తల్లిదండ్రుల కన్నా మీరే జ్ఞానవంతులు అని మీకు అనిపిస్తే అది పొరపాటు సుమా. ఎందుకు అనంటే బైబిల్ స్పష్టంగా మాట్లాడుతుంది. మీ తల్లిదండ్రులు సంతోషంగా ఉంటే నువ్వు జ్ఞానవంతుడివి. అసలు ఎంత క్లియర్గా చెప్తుంది వాక్యం. నీ జ్ఞానం నీ తల్లిదండ్రులు ఉన్న సంతోషాన్ని బట్టి నీకు జ్ఞానవంతుడివా అని అర్థమవుతుంది. ఇప్పుడు నువ్వు చూడు, మీ తల్లిదండ్రులు నిన్ను బట్టి సంతోషిస్తున్నారా, అయితే నువ్వు జ్ఞానవంతుడివే, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఒకవేళ నీ తల్లిదండ్రులు దుఃఖపడుతున్నారా నీ గురించి, నాటి మాటికి ఫోన్స్ అడుగుతున్నాడు, మాటి మాటికి నన్ను ఇబ్బంది పెడుతూ ఉన్నాడు, ఈరోజు పాకెట్ మనీ ఎంత కావాలంటున్నాడు, స్నేహితులతోటి రాత్రంతా ఉంటున్నారు అని చెప్పి కుమారుల గురించి కుమార్తెల గురించి దుఃఖిస్తూ ఉన్నటువంటి తల్లిదండ్రులు ఉంటే గనక బుద్ధి లేని పిల్లలే. చాలా జాగ్రత్త సుమా. ఈ దినాన నీతోనే మాట్లాడుతున్నాడు దేవుడు, స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఏంటి అని అంటే, జ్ఞానం కలిగి ఉన్న ఎడల, నువ్వు బుద్ధి కలిగి ఉన్న ఎడల, నువ్వు నిజంగానే సంతోషపెడితే, నీ తల్లిదండ్రులను సంతోషపెడితే నువ్వు నిజంగా జ్ఞానం కలిగిన వాడివే. నువ్వు నీ తల్లిదండ్రులు దుఃఖంగా ఉన్నారంటే నువ్వు బుద్ధి లేని వాడివే. ఒక్కసారి మిమ్మల్ని మీరే